మిత్రుల అభిమానులతోటి వాళ్ళందరితో రావడంతో ఈరోజు నేను మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు 8 మందిని అందరం నామినేషన్ వేసాము. ఇది చాలా పాత సొసైటీ, ఇది 64 సంవత్సరాల సొసైటీ. పెద్దవాళ్ళు దీనికి ప్రెసిడెంట్ సెక్రటరీగా పనిచేసిండ్రు. నేను చాలా చిన్నవాడిని అనుకుంటా. నేను కానీ కాశ్మీ కానీ వేణి గారు కానీ వీళ్ళందరూ మేమంతా చిన్నవాళ్ళం అనుకుంటాను నేను. అయినా మా శక్తి వంచన లేకుండా కాలనీల అభివృద్ధి విషయంలో కానీ నానాలిటీస్ విషయంలో కానీ శక్తి వంచన లేని కృషి చేసినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెంబర్షిప్ ఇవ్వద్దని చెప్పి నా మీద చాలా ఒత్తిడి. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డం వస్తాయని చెప్పారు. ఏమైనా కానీ ఎవరన్నా ఏమైనా చేయని ఫస్ట్ అయితే మెంబర్షిప్ ఇచ్చేద్దాం, తర్వాత కోర్టుకు సాధించుకుందాం అనుకున్నాము. మెంబర్షిప్ ఇచ్చినాము. తర్వాత కోర్టుకు పోయిన వాళ్ళు కోర్టు నుంచి మనకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది. ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి. నానాలిటీస్ కోసం ఇంతకుముందు నేను 2016లో జేహెచ్సిసి అని ఒకటి పెట్టాను, జర్నలిస్ట్ హౌసింగ్ కోఆర్డినేషన్ కమిటీ అని. దాని ద్వారా కూడా ఫైట్ చేద్దాం అనుకున్నాం కేసీఆర్ మీద. సరే, విధివశాత్తు మనం అది సక్సీడ్ కాలేకపోయింది. అంతకుముందు 9.4 ఇవన్నీ కాలక్రమేణా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోపనపల్లిలో 9.14 ఎకర్స్ ఈ రోజు వరకు కూడా మన చేతిలో ఉంది. కోర్టు ఆర్డర్ ఉంది మనకు. అదన్నా ప్రయత్నం చేయొచ్చు. 4 కోట్లు రిజర్వ్ చేసాము. యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు ప్రభుత్వంతో కూడా పోరాడి ల్యాండ్ సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఈ నానాలిటీస్కి చేయడంతో పాటు మన మీద ధర్మం ఉంది. అలాటీస్ అందరూ మంచోళ్ళు గారని మనం అనుకోకూడదు. అలాటీస్లో ఒక 7-8 మంది మాత్రమే ఐడెంటిఫై అయి ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు మనతో పాటే ఉన్నారు. నేను లాస్ట్ టైం జనరల్ బాడీ పెట్టినప్పుడు ఒకసారి నానాలిటీస్ 5 మంది ప్రతాప్ రెడ్డి కాలనీలో 5 మంది. నేను నానాలిటీస్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇట్లా నానాలిటీస్కి 5 కోట్లు రిజర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి ఫ్లాట్ వచ్చేటట్టు చేయాలి, వాళ్ళకి ల్యాండ్ వచ్చేటట్టు చేయాలన్నప్పుడు 2 పెద్ద మనుషులు లేచి అలాటీస్ అన్నా మీరు చేయండి, నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను డొనేషన్ అని చెప్పాడు. ఇంకొక పెద్ద మనిషి నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు. అట్లా డొనేషన్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఏంటంటే మానవత్వంగా ఉండాలి, మంచితనంగా ఉండాలి, చేయవలసిన గోల్ ఒకటి పెట్టుకోవాలి. ఆ గోల్ కోసమే ప్రయత్నం చేయాలి. మనకు అలాటీసు నానాలిటీసు అందరూ ఇంపార్టెంట్ ఇవ్వాలి. అందరినీ కలుపుకొని మనం ఈ ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో కృతకృత్యులం కావడానికి మా కమిటీ వాళ్ళందరము గట్టి కష్టపడతామని అందరి తరఫున నేను హామీ ఇస్తున్నాను. మీరు కూడా మాకు సపోర్ట్ చేసి ఈ ఎన్నికల్లో విజయం చేకూర్చేలా చేస్తారని మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తాను.